కాబట్టి మార్పు 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 అని రోజుకో మాట ఇచ్చి రోజుకో మాట మార్చడమే మార్పు తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పు లేదు. మీరు తెచ్చినటువంటి కొత్త పథకం లేదు, ప్రజలకు మేలు జరిగినటువంటిది ఒకటి కూడా లేదు. ఇది ఇట్లుండగా మొన్న చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి నిజంగానే రైతులు సరే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాయిదా వేసారు, ఈసారి ఏమైనా మాట కట్టుబడి ఉంటారేమో అని చెప్పి నమ్మాను. 26 జనవరి అనగానే పవిత్రమైన దినం. దిక్కు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొనే తిరుగుతున్నాడు. ఆయన బహుశా స్నానం చేసేటప్పుడు తప్ప రాజ్యాంగాన్ని ఆయన వదులుతలేడు, పుస్తకాన్ని, విలువల్ని కాదు. రాజ్యాంగ విలువల్ని పాటించకుండా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని మాత్రం తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. కానీ దాని స్ఫూర్తిని పాటించడానికి మాత్రం మీరు ఇక్కడ సిద్ధంగా లేరు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 26 జనవరి నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి టకీ అని అన్నీ పడిపోతాయని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఎంబడే మాట మార్చి మార్చి 31 లోపల పడతాయని చెప్పి రైతు బంధు వేస్తున్నామని చెప్పి ఊరిచ్చి రైతుల్ని మళ్ళీ ఒకసారి పెద్ద దగా చేసింది. 561 గ్రామీణ మండలాలకు, అర్బన్ మండల్స్ కవర్ కావు కాబట్టి రైతు బంధుకు రాష్ట్రంలో ఉండేటువంటి 991 గ్రామ పంచాయతీలు, ఇటీవల పెంచిన కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకొని 12,991 గ్రామ పంచాయతీలకు గాను 561 మండలాలలో వీళ్ళు ఇచ్చింది 561 గ్రామాల్లో మాత్రమే 70 లక్షల మంది రైతులుంటే రైతు బంధు వేసినటువంటిది కేవలం 4,42,000 మందికి మాత్రమే రైతు బంధు వేసాం. 70 లక్షలలో 4,42,000 అంటే మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో 6%. మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో మీరు వేసింది 6% ఇప్పటికి వేసింది. దీనికైనా ఆకాశం అంత ఎత్తు ఆకాశం చిల్లులు బయట అంత గొప్పగా మీరు నినాదాలు ఇచ్చి నోటికి వచ్చిందంతా మాట్లాడితే, ఎదుటోళ్ళ మీద నోటికి వచ్చినంత మాట్లాడేది, ఇచ్చకాడికి వచ్చేటప్పుడేమో మీ పౌరుషం ఎక్కడ బాయ్, మీ పరిజ్ఞానం ఎక్కడ బాయ్, మీ అవగాహన ఎక్కడ బాయ్? ఏమేమి దివానగాలమ్మా, మేమన్నా బెహుగాలమ్మా, మాకేం జ్ఞానం లేదా? ఎట్లిస్తారు అని కేసీఆర్ అడుగుతుండు. ఎట్లేయాలో మాకు ఉపాయం తెలియదా, మాకు అంత జ్ఞానం లేదా అని పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. మరి ఏమైంది ఇప్పుడు? మీ పరిజ్ఞానం ఏమైంది? మీ జ్ఞానం ఏమైంది? మీ చిత్తశుద్ధి ఏమైంది? నేరుగా అడుగుతున్నాం. మరి అలా అంత గట్టిగా ఎందుకు చెప్తారంటే ముఖ్యమంత్రి మాట్లాడాడు కానీ పక్కలతో మాట్లాడిస్తుడు మెల్లగా. రాజకీయాలు మాట్లాడకూడని స్పీకర్ ఇలా రాజకీయాలు మాట్లాడిండ్రు. ఆర్థిక పరిస్థితి తెలియకుండా మేము హామీలు ఇచ్చినామని. ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఒక రాజకీయ పార్టీ హామీలు ఇవ్వచ్చునా? ఇస్తే అది ఎంత అపరిపక్వత, ఎంత అజ్ఞానంతో కూడినటువంటి రాజకీయ పార్టీ అంటారు దాన్ని. రాష్ట్రంలో ఒక హామీ ప్రజలకు ఇచ్చేటప్పుడు, దేశంలో ఒక హామీ ప్రజలకు ఇచ్చేటప్పుడు దేశము మరియు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరుల మీద, ఖర్చు మీద, ఆదాయం మీద, అప్పుల మీద, ప్రజల అవసరాల మీద మీకు అవగాహన లేకపోతే మీకు పాలనార్హత ఎక్కడిది అంటున్నా. కాబట్టి స్పీకర్ గారు దయచేసి ఆయనే మాట్లాడింది కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. ఆయనే సెలవు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి, అయా మనకు పాలనార్హత లేదు, తక్షణం దిగిపోదామని. అంగీకరిస్తుంటారు కదా మీరు. మా చేత కావట్లేదు, మా చేత కాదు, ఇవ్వలేము, లేవు అని చెప్తున్నారు కదా మీరే. ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం మీద అవగాహనతో ఇస్తున్నామని చెప్పినారు, మాకంత తెలియదా అన్నారు. మరి సుదీర్ఘకాలం పరిపాలన చేసిన పక్వత ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్న రాజకీయ పార్టీ అన్నారు. అమలు చేసే కాడికి వచ్చేటప్పటికి బోర్ల పడిపోయి అలా మాట నిలుపుకోలేక సాకులు వెతుకుంటున్నారు. మళ్ళీ కూలీలందరికీ రైతు బంధు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలందరికీ. వ్యవసాయ కూలీలు 40 లక్షల పైచిలకు మంది ఉంటారు రాష్ట్రంలో, ఇంకా ఎక్కువ ఉంటారు, ఆ పైనే ఉంటారు భూమి లేని వ్యవసాయ కూలీలు. కానీ వీళ్ళు లెక్క తీసింది అర్హత ఉంది అని లెక్క తీసింది 10 లక్షల మంది. 10 లక్షల మందే లేరు, 40 లక్షల పైచిలుకున్నారు. కానీ వీళ్ళ అర్హత ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు కేవలం 10 లక్షల మంది. ఆ 10 లక్షల మందిలో కూడా రైతు కూలీలకు కూడా మేము రైతు బంధు ఇచ్చినామని ప్రచారం చేసుకొని డాంబికం కోసం వీళ్ళు ఇచ్చింది ఎంతమంది కంటే 20,000 మందికి 26 జనవరి
తర్వాత వీళ్ళు ఇచ్చింది 20,000 మందికి. ఎక్కడ 40 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీలు, మీరు ఇచ్చేటువంటి 20,000 మంది ఎక్కడ? ఎందుకంటే సామెత ఉంది కదా, ఊరు మొత్తాన్ని కలిపి ఒక కోడికి వస్తే ఇంటికో రెక్క వచ్చిందట. కాంగ్రెస్ సర్కారు పాలన ఎట్లుందంటే ఊరికో కోడి ఇంటికో రెక్క, అంతకు మించి ఏం లేదు, ఏం సింగారం లేదు.